రీసెంట్గా నా దగ్గరికి ఒక 25-year-old అబ్బాయి వచ్చాడండి. తను 6 months నుంచి క్రానిక్ బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాడు. అది జిమ్కి వెళ్ళడం వల్ల వచ్చిన కామన్ బ్యాక్ పెయిన్ అని ఇగ్నోర్ చేశాడు. మనం హిస్టరీ అను క్లినికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత అతనికి రైట్ సైడ్ లెగ్ వీక్నెస్ అను యూరిన్కి వెళ్ళడానికి డిస్టర్బెన్సెస్ అవుతున్నట్టు తెలిసింది. ఎంఆర్ఐ ఇచ్చిన తర్వాత కోడా ఈక్వైనర్ సిండ్రోమ్ అనే కండిషన్తో తను బాధపడుతున్నట్టు తెలిసింది. ఈ మధ్య బ్యాక్ పెయిన్ అనేది మనం అందరిలో చూస్తున్నాం, కానీ ఎలాంటి సిమ్టమ్స్ వస్తే మనం వెంటనే అప్రమత్తమై మెడికల్ అటెన్షన్ తీసుకోవాలనే వాటి గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో 5 రెడ్ ఫ్లాగ్స్ ఫర్ బ్యాక్ పెయిన్. ఫస్ట్, ఏజ్ 20 కన్నా తక్కువ ఉన్న 50 కన్నా ఎక్కువ ఉన్న వీళ్ళలో బ్యాక్ పెయిన్ రావటం. సెకండ్, కాళ్ళు బలహీనత పడటం, స్పర్శ తగ్గటం లేదా తిమ్మిరి ఎక్కువగా రావటం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. థర్డ్, మన యూరిన్ కానీ బవల్ మూమెంట్స్ కానీ మనం నియంత్రించుకోలేకపోవడం. ఫోర్త్, ఏ కారణం లేకుండా బరువు తగ్గటం లేదా పేషెంట్కి ఆల్రెడీ క్యాన్సర్ హిస్టరీ ఉండటం. ఫిఫ్త్, ఫీవర్తో పాటు బ్యాక్ పెయిన్ రావటం. ఈ లక్షణాల్లో ఏదైనా బ్యాక్ పెయిన్తో పాటు వస్తే తప్పనిసరిగా మీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.